చాలా సౌకుమారమైనటువంటి ఆ వ్యక్తిత్వం అయింది. ఒకరిని నొప్పించడం, తాను నొచ్చుకోవడానికి కూడా ఇష్టపడినటువంటి ఆ వివాదాస్పదం కాకుండా ఉండాలని, వివాదాలకు అతీతంగా ఉండాలని నిత్యము తపన పడే ఒక 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 నోబుల్ మ్యాన్. అటువంటి అందుకే ఆయన రాజకీయాలు నాకు సూట్ అవ్వు అని చెప్పి ఆయనకు ఆయన విత్డ్రా అయ్యాడు. అది అస్త్ర సన్యాసం అనొచ్చు, లేకపోతే రాజకీయ వైరాగ్యం అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. తనకు సూటు కాని రంగాన్ని ఆయన నిర్ద్వందంగా వదులుకున్నాడు. ఎవరేమనుకున్నా పర్లేదు అనుకుని. ఆ విధంగా అంత మంచి వ్యక్తిని, అంత సౌకుమార్యంగా మాట్లాడేటటువంటి సున్నిత మనస్కుని కూడా మనం వివాదాస్పదం చేయడం, ఆయన వ్యాఖ్యల్ని, ఆయన మన్మరాల గురించి ఒక జోక్ వేసుకునే అధికారం ఆయనకి లేదా? ఆయన కొడుకు సంతానం గురించి సరదాగా ఒక చిలిపి మాట మాట్లాడే అర్హత ఆయనకి లేదా? ఆ సరదా కూడా ఆయనకు మనం ఇవ్వకూడదా? దాన్ని కూడా మనం వివాదం చేద్దామా, విమర్శిద్దామా, తప్పుపడదామా? అది ధర్మం కాదు సార్. ఎంత మన తెలివి ఉండొచ్చు, మనకు వాక్చాతుర్యం ఉండొచ్చు, కానీ ఆయన అలవోకగా మాట్లాడిన మాటలు, సరదాగా ఫన్నీగా చెప్పుకొచ్చినటువంటి ఆ మాటలను కూడా మనం ఏదేదో రాద్ధాంతం చేసేద్దాం అనుకుంటున్నానంటే ఆవిడ ఎవరండి? శ్యామల ఏదో సినిమాల్లో పావలా శ్యామల అని ఉంది. ఆవిడండి ఆవిడ ఓల్డ్ లేండి, ఇవిడ న్యూ అండి. కాకినాడ శ్యామల అని ఒక ఆవిడ ఉండేది. కొత్త శ్యామల వచ్చింది మాట్లాడమనే చెప్పేది. అంతా శ్యామల స్టడీ చేయాలి కదండి. మీడియాతో మాట్లాడేటప్పుడు చరిత్ర తెలుసుకోవాలి, మనుషుల గురించి తెలుసుకోవాలి, మనస్తత్వం గురించి తెలుసుకోవాలి, తెలుసుకుని మాట్లాడాలి. వీళ్ళ చిరంజీవి అంటే సినిమా నటుడు మాత్రమే కాదు, వీళ్ళ పద్మ విభూషణ్, సమాజానికి బోలెడంత కోట్లాది రూపాయలు సేవ చేసినటువంటి మానవతావాది, వితరణశీలి, ఉదారవాది, దాన కర్ణుడైన అటువంటి వ్యక్తి మీద మాట్లాడే అర్హత ఆవిడకు ఉందండి. ఏంటంటే ఆవిడ స్థాయి ఏమిటి, ఆవిడ స్టామినా ఏమిటి, ఆవిడ వయసు ఏమిటి, ఆవిడ అర్హత ఏమిటి ఆలోచించి మాట్లాడమని నేను చెప్తున్నాను. దీన్ని కూడా ఆయన మరి తప్పు అనుకుంటే నేనేం చెప్పలేను. చిరంజీవి గారు ఒక శిఖరం, నట శిఖరం. ఆయన ఒక సినిమా రంగంలోకి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినటువంటి స్వయం కృషితో, స్వశక్తితో, తన ఓన్ టాలెంట్తో పైకి వచ్చినటువంటి గొప్ప నటుడు. ఎన్టీఆర్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ మీద అంత ప్రగాఢంగా ముద్ర వేసినటువంటి గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ లాంటి ఒక తమ్ముణ్ణి, ఒక నాయకుడిని రాష్ట్రానికి అందించాడు ఆయనే. ఈవేళ రామ్ చరణ్ లాంటి యువ హీరోలు నా కుటుంబం నుంచి చాలా మందిని అందించాడు. అలా అని వేరే ఈ హీరోస్ని ఎవరిని ఆయన ఎప్పుడు కామెంట్ చేయలేదు. ఇంకా చిరంజీవి గారిని వేరే హీరోస్ కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని కూడా ఆయన స్పోర్టివ్గా తీసుకున్నాడు. అటువంటి దిగ్గజాన్ని, నట దిగ్గజాన్ని మనం మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మినట్టే. అది తెలుసుకోవాలి. వైసీపీలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు విమర్శలు చేయండి, కానీ కువిమర్శలు చేయకండి, కుట్రపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయకండి. అందుకే మీ పార్టీ ఓడిపోయింది. మీ మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మీ నాయకులు మాట్లాడిన భాష బాగోలేకే జనం ఈసడించుకున్నారు, అసహించుకున్నారు. మీ సాక్షి పేపర్ని యాచి అని ఊస్తున్నారు. ఆ ఛానల్ పెట్టడానికి చిరాకు పడుతున్నారు, అసహించుకుంటున్నారు. గమనించండి, ఇది సైకాలజీ తెలుసుకోండి. ఓకే 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 సైకాలజీ తెలుసుకోండి. మా సగటు మనిషి